ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వంటకు తయార్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ ప్రాసెస్గా సింపుల్గా టేస్టీగా కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది టిఫిన్లోకి రైస్లోకి ఎలాగైనా బాగుండిద్దండి. నోరు బాగున్నప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుండిద్ది. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి, 100 గ్రాములు ధనియాలు తీసుకున్నానండి. ఎండుమిర్చి అలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత చింతపండు అండి, చింతపండు మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ సైజు చింతపండు తీసుకుంటే చాలు. చూపిస్తున్నాను కదా, అంత తీసుకోండి చాలు. జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకోండి. వెల్లుల్లిపాయలు పెద్దపాయ ఒకటి, హాఫ్ పాయ ఒకటి తీసుకోండి. కరివేపాకు 12 రెబ్బలు తీసుకున్నా, అంటే నాకు 2 గుప్పుల వరకు వచ్చింది. 2 గుప్పులు కరివేపాకు తీసుకోండి. ధనియాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకొని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ధనియాలు వేగిపోయినట్లు మనకు ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుందండి. కలర్ చూడండి. నాకు ధనియాలు వేగిపోయాయి, ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని అదే ప్యాన్లో ఎండుమిర్చి వేయించుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత నాకు ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాము. ఫ్లేమ్ మాత్రం పెంచడం తగ్గించడం ఏం చేయకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. మాడకోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి. మాడితే మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. చూడండి, నాకు ఎండుమిర్చి వేగిపోయాయి, నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోయకుండా కరివేపాకుని వేయించుకోండి 1 మినిట్ వరకు. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేయించుకుందాం కరివేపాకు. దగ్గరే ఉండి వేయించుకోండి కరివేపాకును కూడా. చూడండి, అయిపోయినట్లే, నేను చూపిస్తాను చూడండి. అయిపోయిందండి, ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, రెడీగా పెట్టుకున్నాం కదా. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసి తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువ మాత్రం ఒకేసారి వేసుకోకండి. నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, అది కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి. అలా ఎండుమిర్చి మొత్తం మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ దీనిలో ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, నాకు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాను నేను. చూడండి, అయిపోయింది, మంచి పౌడర్లో అయిపోయింది, చూసారా. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకోండి. లాస్ట్లో కొంచెం ఉంచుకొని కారపొడి మళ్ళీ దీనిలో కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది కూడా తీసి ఫస్ట్ పెట్టుకున్నాం కదా పక్కన ధనియాల పొడి, దానిలో ఈ కరివేపాకు పొడి మొత్తం వేసేసి మొత్తం కలిపేసుకోండి. అంతా కలిసేటట్టు కలుపుకోండి. అంతేనండి, అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. దీనిలో ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. అయిపోయినట్లే మనకి. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంతేనండి కారపొడి ప్రిపేర్ చేసుకోవడము. మీకు వస్తుంది, మీరు ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూడండి, చెప్పాను కదండి, రైస్లోకి, టిఫిన్లోకి, దేనిలోకైనా బాగుండిద్ది. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.